మొన్న శ్రీరామనవమి రోజు మన గౌరవ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ గారు నన్ను తిమ్మాపురం మండల పార్టీ అధ్యక్షునిగా నియామక పత్రం ఇచ్చి నాకు ప్రమోట్ చేయడం జరిగింది. నేను పొలంపల్లికి 5 సంవత్సరాలు ఎంపీటీసీగా, వార్డు మెంబర్గా, గ్రామశాఖ అధ్యక్షునిగా దాదాపు ఒక 15-20 సంవత్సరాలు పార్టీలో కష్టపడుతూ ఉండడం వల్ల నాకు ఈరోజు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది. మన గౌరవ శాసనసభ్యులు గుర్తించడం చాలా గొప్ప విషయం. అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చెప్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఎన్నికైన సందర్భంగా ప్రతి గ్రామంలో, తిమ్మాపురం మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలకు పరిచయం కావాలని చెప్పేసి, నాయకులందరూ పరిచయం కావాలి, వారి ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు నేను మీ రామకృష్ణ కాలనీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గ్రామశాఖ అధ్యక్షులు కుమార్ గారికి, అలాగే అంజయ్య గారికి, సంపరెడ్డి గారికి, మిగతా వివిధ మల్లారెడ్డి గారికి, అందరికీ పేర్లు కొంచెం తెలియదు కాబట్టి తప్పుగా అన్యత భావించకండి. అందరికి, ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి, మీ అందరికి, రాజు గారికి అందరికి పేరు పేరున మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ, మీరు ఇంత మంచిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటారని, అలాగే నేను ఒక బీసీ బిడ్డను, మధ్యతరగతి కుటుంబంకి వచ్చినామంటే నేను మీలో ఒకటినే. నేను ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉండే వ్యక్తిని, ఎందుకంటే మా గ్రామంలో కూడా అదే విధంగా ఉంటేనే నేను ఈరోజు ఒక ఎంపీటీసీగా రాజకీయంగా సక్సెస్ కావడం జరిగినది. మీరు ఎలాంటి భేషజాలం లేకుండా మీ గ్రామానికి, ఇప్పుడు సంపదన చెప్పినట్టు కానీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కానీ, ఏదైనా వర్క్ పరంగా ఉంటే ఒక మీ గ్రామ శాఖ ద్వారా ఒక లెటర్ టైప్ చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వండి, నేను అందుబాటులో నాకు ఇవ్వండి. నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ అనేది కార్యకర్తల సమక్షంలో జరగాలి. గత 10 సంవత్సరాలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మనం ప్రజల అవసరాలు ఏదైతే ఉంటాయో దాన్ని గుర్తించినప్పుడే మన కార్యకర్తకు విలువ ఉంటుంది, జనాలలో కూడా మనకు ఒక మంచి పేరు ఉంటుంది. అరే వీళ్ళు కష్టపడతారు, ప్రతి సమస్య సార్ దగ్గర తీసుకుపోతారు అనేది ఒక మీకు కూడా గుర్తింపు రావాలి, అందరం ఎదగాలి. పదవులనేది ఎప్పటికీ శాశ్వతంగా మనం చేసే మంచి ఎల్లకాలం మన ఎంబడి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. దయచేసి మీరందరూ, ప్రతి ఒక్కరూ, నేను అధ్యక్షుని ఎన్నికల సందర్భంగా మీరందరూ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలపాలి. మీలో ఒకటిగా పనిచేసుకుంటూ ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు గ్రామంలో కావాల్సిన పనులు ఏదున్నా కూడా ఇప్పుడు వచ్చినవి కాకుండా మిగతా వాటికి కూడా మీరు ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే గారు వస్తాను, ఒక లెటర్ రాస్తే మనకి ఇప్పుడు ఎస్డిఎఫ్ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. అందులో ఏమైనా అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ ఊరిని డెవలప్ చేసుకొని, ఇంకో విషయం ఏంటంటే రేపు మనకు దాదాపు మే ఎండింగ్ లేకుంటే జూన్ మాసంలో స్థానిక ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉండేది. ఎస్సీ, బీసీ, జనరల్ ఈ 3 కేటగిరీలో మనకి ఎలక్షన్ నిర్వహణ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. దానికి మనకు కార్యకర్తలలో మీరే డిసైడ్ చేసుకొని మీరు నాయకులను తయారై మీరు ఖచ్చితంగా ఆ నాయకులను ప్రమోట్ చేస్తూ, మీరు అందరూ మనకు వర్గ పోరులు అనేది లేకుండా, భేషజాలు లేకుండా, మీరు బీసీ అయితే ఎవరు ఉంటారు, జనరల్ అయితే ఎవరు ఉంటారు, ఎస్సీ అయితే ఎవరు ఉంటారు అనేది మీరు నిర్ణయం చేసుకొని మీరు కలిసికట్టుగా మీ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా లోటుపాట్లు ఉన్నా మీకు కార్యకర్తలకు వ్యక్తిగతంగా మీకు ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కూడా నా దృష్టికి తీసుకురాలి. నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోతా. అందరం కలిసి కాంప్రమైజ్ అయ్యి మన పార్టీని ముందుకు పోవాలి. గౌరవ శాసనసభ్యుల పేరు మనం ఇంకా రాష్ట్ర లెవెల్లో సార్కు మనం మంచి పేరు తెచ్చే విధంగా మన కార్యకర్తలు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం.